సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాకెట్లను చూద్దాం రండి అంటూ విద్యార్థులను బహదూర్పల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ఆహ్వానిస్తున్నారు. సౌర కుటుంబాన్ని పాఠ్యాంశంగా చెప్పకుండా ఎప్పటికీ గుర్తుండిపోయేలా 3D చిత్రాల్లో చూపిస్తూ వివరిస్తున్నారు. అంతరిక్షంలోకి ఇస్రో పంపుతున్న ఉపగ్రహాలు, PSLVల గురించి వారికి అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఇలా ప్రాక్టికల్గా చూపించడం వల్ల బాగా అర్థం చేసుకోగలుగుతున్నారని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని బహదూర్పల్లి పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు సైన్స్ అంశాలపై వినూత్నంగా పాఠాలను బోధించేందుకు ప్రయోగశాలల్ని ఎంచుకున్నారు ఉపాధ్యాయులు. సౌర కుటుంబం గురించి తెలుసుకోవటానికి చాలా మంది పిల్లలు ఆసక్తి చూపుతారు. అది ఒక్క పాఠంలో మాత్రమే కాకుండా వారికి ఒక సినిమాలాగా 3Dలో చూపిస్తే ఇంకా చక్కగా నేర్చుకుంటారని ఉపాధ్యాయులు చెప్తున్నారు. పాఠశాలలో ఈ ఆస్ట్రో ల్యాబ్ రావడం అంటే ఇక్కడ పెట్టడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పిల్లలు థియరిటికల్గా ఎంత నేర్చుకున్నా కూడా మన ప్రాక్టికల్గా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతారు. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ మా చదువుకునే రోజుల్లో పాఠశాలలో మాకు లేకుండే, ఓన్లీ కాలేజ్లో ఉంటుండే. సో ఏదైనా మేము కొంచెం ఈ తరం పిల్లలు చాలా అదృష్టవంతులని భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే, అండ్ అన్ని కొత్తవి వాళ్ళకి అందజేస్తున్నారు. వాళ్ళు లాభపడాలని ఇలాంటివి ఇంకా మరి కొన్ని స్కూల్స్లో ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకుంటున్నాను. సైన్స్ సబ్జెక్టుపై విద్యార్థులకు ఆసక్తి పెంచేందుకు విద్యాశాఖ అధికారులు ఖగోళ శాస్త్రాన్ని ఎంచుకున్నారు. విద్యార్థులకు ప్రభావవంతంగా పాఠాలు చెప్పేందుకు ఖగోళ విజ్ఞాన ప్రయోగశాలల్ని ఏర్పాటు చేయాలని 6 నెలల క్రితం నిర్ణయించారు. కలెక్టర్ మను చౌదరికి వివరించగా జిల్లా అభివృద్ధి నిధుల నుంచి ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు. 7 ఉన్నత పాఠశాలలు, 2 గురుకుల జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసి కొద్ది రోజుల క్రితం ప్రారంభించారు. పాఠాలు చెప్పడం కంటే ఇలా ప్రాక్టికల్ గా చూపించడం వల్ల చాలా బాగా అర్థం చేసుకుంటున్నామంటున్నారు విద్యార్థులు. మా పాఠశాలలో ఇలాంటి ఆస్ట్రో ల్యాబ్ ఉండడం వల్ల మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మా టీచర్లు, సార్ వాళ్ళు చెప్పేది కొంచెం చాలా మందికి అర్థమవుతుంది. కాకపోతే ఇలాంటి ప్రాక్టికల్స్ ద్వారా చూపించడం వల్ల చాలా బాగా అర్థమవుతుంది, అందరికీ మైండ్లో ఫిక్స్ అవుతుంది, చాలా రోజుల వరకు గుర్తుంటుంది. ఇలాంటి ల్యాబొరేటరీస్ ఉన్నందుకు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మా స్కూల్లో ఆస్ట్రో ల్యాబొరేటరీ అనే ఒక ల్యాబ్ తయారయ్యింది. కావున దీని ద్వారా మేము చాలా బాగా కొత్త విషయాలను నేర్చుకోగలుగుతాము. ఏదైనా ఒక విషయాన్ని సార్ వాళ్ళు చెప్తే బాగా అర్థమవుతుంది, కానీ మన కంటితో చూడడం ద్వారా ఇంకా మైండ్లో అట్లాగే ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి మా స్కూల్లోని ఈ ఆస్ట్రో ల్యాబొరేటరీ ఇనాగ్రేషన్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే లెసన్స్లో చెప్పేది ఎంత అర్థం అవుతుందో డైరెక్ట్గా ఫిజికల్ యాక్టివిటీస్ ఇలాంటి ల్యాబొరేటరీ ద్వారా చేస్తే డైరెక్ట్గా అది కంటి ముందు జరుగుతున్నట్టు తెలిసి దాని బ్యాక్ సైడ్ ఏముంది, ఏది ఎలా జరుగుతుంది అనేది మాకు క్లియర్గా అర్థం అవుతుంది. కాబట్టి అండ్ మా తర్వాత స్టూడెంట్స్కి కూడా ఇది చాలా యూజ్ అవుతుందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతరిక్షం, ఖగోళ శాస్త్రం గురించి విద్యార్థులు తెలుసుకునేలా ప్రయోగశాలలో మైక్రోస్కోప్, బైనాక్యులర్లు, కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. పిల్లల్ని అంతరిక్ష వాతావరణంలో ఉన్నట్టు భావించేలా ప్రయోగశాల గోడలకు సూర్యుడు, చంద్రుడు, ఖగోళ శాస్త్ర అంశాలను 3D చిత్రాలుగా చిత్రీకరించారు. మైక్రోస్కోప్, బైనాక్యులర్ ద్వారా నక్షత్రాలు, సౌర కుటుంబంలోని గ్రహాలను వారికి చూపిస్తున్నారు. చిన్నారులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇలా మిగతా పాఠశాలల్లో కూడా ఏర్పాటు చేస్తే పిల్లలు చక్కగా నేర్చుకుంటారని ఉపాధ్యాయులు చెప్తున్నారు.